కొత్తగూడెం మేయర్ పంచాయతీ తేలిపోయింది. 2.5 ఏళ్ళు ఒకళ్ళు అని చెప్పి పనిచేసుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగే ఇది. మొదటి 2.5 సంవత్సరాలు సిపిఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. తరువాతి 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ తీసుకోవడానికి సిపిఐ కూడా ఓకే చెప్పింది. సో దీంతో కాంగ్రెస్కు ఫస్ట్ డెప్యూటీ మేయర్ వస్తుంది. మేయర్ సిపిఐ అభ్యర్థి అవుతారు. ఆ తర్వాత కాంగ్రెస్ మేయర్ అవుతారు. మిగిలిన 2.5 ఏళ్లకు డెప్యూటీ మేయర్గా సిపిఐ అభ్యర్థి ఉంటారు. మేయర్ పోస్ట్కి సంబంధించి మన బీఆర్ఎస్ వాళ్ళు కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు ఫోన్ చేసి ఆఫర్ చేయటం జరిగింది. ఆ సందర్భంగానే మళ్ళీ కాంగ్రెస్తో కూడా పైన ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం అలాగే సిపిఐ అధిష్టానం రెండు కూడా అక్కడ ఇండియా బ్లాక్లో కూటమిగా ఉన్నందుకు మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వాళ్ళు చెప్పారు. వారి ఆదేశాన్ని గౌరవిస్తూ రాత్రి సీఎం గారి సమక్షంలో, పిసిసి అధ్యక్షుడి సమక్షంలో మా పార్టీ నాయకులు పల్నారాయణ రెడ్డి గారు తదితరులు వారితో చర్చలు జరిపి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం 2.5 ఏళ్ళు సిపిఐ, 2.5 ఏళ్ళు కాంగ్రెస్ ఉండే విధంగా మేయరు మేమైతే డిప్యూటీ మేయర్ వారు మేయర్ అయితే మేము డిప్యూటీ మేయర్ ఆ విధంగా ఒప్పందం చేసుకోవడం జరిగింది.